సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతులు రాణించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు అన్నారు. విభిన్న ప్రతిభావంతులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను ఆదుకోవాలని ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. డిసెంబర్ 3వ తేదీన జరగనున్న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీలను R&B డచ్ భవనం వద్ద ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలోనూ క్రీడారంగంలోనూ ఎవరికి తీసిపోరని, ప్రతిభకు ఏది అడ్డురాదని అన్నారు. ప్రతిభావంతులకు ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని అన్నారు. అందరూ క్రీడల్లో పాల్గొనాలని, ఆటలలో ప్రతిభను కనబర్చాలని అన్నారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రోజున వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విభిన్న ప్రతిభావంతులకు బహుమతులు అందజేస్తామని అన్నారు. ఈ సమావేశంలో RDO కె సాయి ప్రత్యూష, DRDA PD కిరణ్ కుమార్, డోమా PD సుధాకర్, CPO లక్ష్మీ ప్రసన్న, DSDO సెట్శ్రీ CEO ప్రసాదరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ PD బి శాంతిశ్రీ, బాలల హక్కుల సంరక్షణ అధికారి రమణ, నైపుణ్యాభివృద్ధి అధికారి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించి మీలో చైతన్యం తీసుకురావడం కోసం మీరు మిగిలిన తోటివారి కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నవారు కాదు, మేము కూడా ప్రతిభావంతులమే, మేము అన్నింటిలోని సమానంగా పార్టిసిపేట్ చేయగలను, మాకు తెలివితేటలు ఉన్నాయి. ఏదో భగవంతుడు ఏంటంటే భగవంతుడు ఇచ్చిందే కాబట్టి మనం ఏమి చేయలేము, పుట్టులతోటే కూడదు. తప్పనిసరిగా మన ప్రతిభను అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. మీరు కూడా కొంచెం మనసు పెట్టి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనేది మీ మనసులో ఒక గోల్ పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా ఆటల్లో కానివ్వండి, చదువులో కానివ్వండి, ఉద్యోగాలు సంపాదించడంలో కానివ్వండి మీరు ముందుకు పోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ సూచనలతో జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు స్థానిక బొందిలీపురం ప్రైమరీ స్కూలును బుధవారం సందర్శించారు. పాఠశాలలో పిల్లల పట్ల శ్రద్ధ చూపించి బాధ్యతాయుతంగా పనిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. గురువులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వింటూ ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని విద్యార్థులకు తెలియజేస్తూ వారికి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమం న్యాయవాది ఇందిరాప్రసాద్, ప్రధాన ఉపాధ్యాయురాలు ఈశ్వరమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లాలో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాలను నియంత్రించడంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న నిశ్చితమైన ప్రదేశాలను ముందుగా గుర్తించి గంజాయి వినియోగం, ఇతరత్ర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో జారీ చేశారు. శ్రీకాకుళం పట్టణ పరిధిలోని ఫాజుల్ బేగ్పేట దత్తాత్రేయ ఆలయం వెనుక భాగాన ఉన్న శ్మశాన వాటిక ప్రాంతం, నాగవల్లి నదీ పరివాహక ప్రాంతమైన పెద్దరెల్లి వీధి, డే అండ్ నైట్ శ్మశాన వాటిక, శాంతినగర్ కాలనీ, నాగవల్లి రివర్ వ్యూ పార్క్, రిమ్స్ హాస్పిటల్ వెనుక భాగం, బలగ, DCCB మత్స్యశాఖ కార్యాలయం ప్రాంతం వెనుక భాగం, ఆర్ట్స్ కళాశాల, RTC కాంప్లెక్స్ పరిధిలో ఉన్న పాడుబడిన బిల్డింగ్స్ తదితర నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్స్ కెమెరాలతో నిఘా ఉంచి గంజాయి వినియోగం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ, టీజింగ్, చైన్ స్నాచింగ్, ఇతర నేరాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో నేరాలను నియంత్రించుటకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్, టీజింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ప్రాంతాలు, కోడి పందాలు, పేకాటలు నిర్వహించేందుకు, ఇతర నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలను, నిశ్చిత ప్రాంతాలను, తోటలు, బహిరంగ ప్రదేశాలను, పార్కులు, నదీ తీరాలను ముందుగా గుర్తించి ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి నిఘా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ, మహిళలపై దాడులు నియంత్రించేందుకు, సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టేందుకు డ్రోన్స్ వినియోగించి నేరాలను కట్టడి చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు పాల్పడినట్టు పట్టుబడినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. శ్రీకాకుళం నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధి శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్లో ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మార్కెట్ను ఆక్రమించిన వ్యక్తులను, వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మార్కెట్ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు సూచించారు. స్వచ్ఛ శ్రీకాకుళం సాధనలో భాగంగా నగరాన్ని సుందర నగరంగా అభివృద్ధి చేసేందుకు అన్ని వర్గాల వారు సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. శ్రీకాకుళం నగరంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్
సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సుధా, మున్సిపల్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ సంపత్రావు, మల్లేశ్వరరావు, వాసు తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోని అనివిట్టి మండపంలో హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగు సన్యాసరావు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, దేవాదాయ శాఖ అధికారులు గ్రామస్తుల సమక్షంలో లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. 84 రోజులకు గాను నోట్ల రూపేణా 67,09,160 రూపాయలు, చిల్లర రూపేణా 1,76,540 రూపాయలు, మొత్తం 68,85,700 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో వై భద్రాజీ తెలిపారు. 25 గ్రాముల బంగారం, 1.600 కేజీల వెండి, విదేశీ మారక ద్రవ్యం నోట్లు రూపేణా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డాలర్లు 5, లియర్సీ 15, నేపాల్ 50, డిరామ్స్ 10, కాంబోడియా నయారా 500 వచ్చాయని తెలిపారు. నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాలలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కోరమనాథ్ తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నవంబర్ 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అన్నారు. ఆ తదుపరి 2 రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అన్నారు. దీని ప్రభావంతో ఈ నెల 27, 28 రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని, రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బాలల హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి శాంతిశ్రీ వెల్లడించారు. డిసెంబర్ 3వ తేదీన జరగనున్న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీలను R&B డచ్ భవనం వద్ద నిర్వహించి ప్రారంభ కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు బాలల హక్కుల దినోత్సవ వేడుకలలో భాగంగా బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నవంబర్ 1 నుండి నవంబర్ 30వ తేదీ వరకు అంతర్జాతీయ దత్తత మాసోత్సవాలు జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి రమణ మాట్లాడుతూ బాలల హక్కుల దినోత్సవం ఈ నెల 14వ తేదీన నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని బాలల హక్కుల వారోత్సవాలను జరుపుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలోని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అంతటా బాలల హక్కులపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలల హక్కులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23న గుజరాత్లోని రాజ్కోట్కి 68వ జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు వెళ్లనున్న డి సాయి గీతిక, బి స్పందనకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు ఎం సాంబశివరావు, బివి రమణ, కోచ్ షేక్ సుబాన్ అభినందనలు తెలిపారు. నవంబర్ 23 నుండి 30వ తేదీ వరకు స్విమ్మింగ్ పోటీలు గుజరాత్లోనే రాజ్కోట్లో జరగనున్నాయి. స్థానిక SGF ఆఫీసులో వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించిన డి సాయి గీతిక, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ సాధించిన బి స్పందన జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని దీవించారు. ఈ సభలో SGF ఉపాధ్యక్షులు ఎంవి రమణ, సుభాన్, అసిస్టెంట్ కోచ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. శానిటరీ మేస్త్రీలను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ AITC అనుబంధ సంఘం చేపట్టిన నిరసన దీక్షను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హామీతో తాత్కాలికంగా సమ్మె విరమించారు. 8 రోజులుగా మేస్త్రీలను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ రాత్రి పగలు చేపట్టిన నిరసనలో భాగంగా మున్సిపల్ యంత్రాంగాన్ని, ప్రభుత్వ పెద్దలను కలిసి వినతిపత్రాలు అందజేసి అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో బుధవారం నాడు జరిగిన నిరసనలో భాగంగా మున్సిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్, క్లాబ్ డ్రైవర్లు, స్కూల్ స్లీపర్లు, RTC కళాశీలు, మార్కెట్ కళాశీలు, సివిల్ సప్లై హమాలీలు, ఇతర ప్రజా సంఘాలు తదితర రంగాల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మున్సిపల్ కార్యాలయాన్ని నిర్బంధించారు. దీంతో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పి సుధీర్ కుమార్ హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా సమ్మె విరమించారు. సమస్య పెద్దది కాకుండా పరిష్కారం చేయాలని, లేకపోతే భవిష్యత్తులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ మేస్త్రీలు, ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న వాటర్ సప్లై, వీధి దీపాలు రిపేర్ చేసే కార్మికులు అందరినీ కలుపుకొని నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కూడా ఈ రోజు నుంచి విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టే తరుణంలో సమస్య పరిష్కారం కావడంతో వారు కూడా విధులకు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు కె వేణుగోపాలరావు, శానిటరీ మేస్త్రీల సంఘం అధ్యక్షుడు ముద్దాడ రామారావు, ఇంజనీరింగ్ కార్మిక సంఘం నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో నిర్దేశించుకున్న లక్ష్యం పట్ల పట్టుదల ఉండటమే విజయానికి మూలసూత్రమని సామాజిక కార్యకర్త MVSS శాస్త్రి అన్నారు. స్థానిక కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో విద్యార్థులతో పలు అంశాలపై శాస్త్రి మాట్లాడుతూ సమాజంలో విజేతలుగా నిలుస్తున్న వారు నిరంతర పరిశ్రమ ద్వారా అనుకున్నది సాధించి ప్రపంచానికి ప్రభావితం చేశారని అన్నారు.
రైలు ప్రమాద ఘటనలో కాలు పోగొట్టుకున్న అరుణిమా సిన్హా అకుంఠిత దీక్షతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచానికి చాటి చెప్పిన స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. 2 చేతులు లేకపోయినా తన కాలితో వెల్లంబులు ఎక్కుపెట్టి ఒలింపిక్స్లో పథకం సాధించి ఉన్న మనోధైర్యం, పోలియోతో 2 కాళ్ళు చచ్చుబడిపోయిన మొక్కవోని పట్టుదలతో IAS 3 సార్లు సాధించిన బాలలత అందించిన పోరాటాన్ని విద్యార్థులందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేసి ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో NSS APO పైడిరాజు, లెక్చరర్ హరి, సమాజ సేవకులు ఉర్లాం శివతేజ తదితరులు పాల్గొన్నారు. వెలుగు VOAలకు 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ వెంటనే రద్దు చేయాలని, 4 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని ఏపీ వెలుగు VAOలు ఉద్యోగ సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. VOAల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెలుగు VOAలు ఏపీ వెలుగు VOAల ఉద్యోగుల సంఘం CITU ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా R&B బంగ్లా రోడ్డు నుండి ప్రదర్శన నిర్వహించారు. ధర్నా అనంతరం కలెక్టర్ స్వప్నల్ దినకర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, CITU జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు CH చమ్మన్నాయుడు, P తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు K నాగమణి, యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు M ప్రభావతి, G అసిర్నాయుడులు మాట్లాడారు. వెలుగు శాఖలో పనిచేస్తున్న డ్వాక్రా VOAలకు 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ను గత వైసీపీ ప్రభుత్వం 2019లో తెచ్చిందని, దీనివల్ల గత 15 సంవత్సరాలకు పైగా ఇదే ఉపాధిపై ఆధారపడిన VOAలకు కుటుంబాలు రోడ్డున పడతాయని, ఈ వయసులో వేరే ఉపాధి దొరకడం కష్టమని గత ప్రభుత్వానికి అనేకసార్లు విన్నపాలు, నిరసనలు, పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం ఈ సర్క్యులర్ అమలు నిలుపుదల చేసిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ హామీ మేరకు ఈ సర్క్యులర్ను రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, అక్రమంగా తొలగించిన VOAలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు VOAల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు M ప్రభావతి, G అసిరినాయుడు, D జోగారావు, Y అనురాధ, Y హేమలత, Y ఎర్రయ్య, సురేష్, M శోభారాణి, G శ్రీనివాసరావు, S లక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రజలపై భారాలు మోపే విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు P తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలపై విద్యుత్ భారాలు వేయవద్దని, విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని కోరుతూ CPM ఆధ్వర్యంలో ఇచ్చెర్ల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, కార్మికులు, ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్స్కు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, ప్రస్తుతం చిన్న, మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని, నివాస గృహాలకు మీటర్లు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం కొనసాగిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయని వారు అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో CPM నాయకులు D బంగారాజు, G శ్రీనివాసరావు, ఏపీ హమాలీస్ యూనియన్ నాయకులు M సురేష్, K గోవింద్ కుమార్, L రాము, N రమణ, L సీతారాం, J చిట్టప్పుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోనే బాధితులకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గొండు శంకర్ సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. విజయవాడలోనే సచివాలయంలో సీఎంను కలుసుకుని సంబంధిత చెక్కులను ఎమ్మెల్యే శంకర్ మంగళవారం అందజేశారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ త్వరలోనే ఆ నిధులను సంబంధిత బాధితుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గానికి అధిక శాతం సీఎం రిలీఫ్ ఫండ్ను అందజేయడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ వెంట నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పీఎం సూర్యఘర్ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో అందించాలని, పీఎం సూర్యఘర్పై అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. ఏపీ EPDCL SC కృష్ణమూర్తి జిల్లాలో పీఎం సూర్యఘర్పై చేపడుతున్న పనులను వివరించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్తో కలిసి జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సేవ, మీ సేవ, PGRS సంబంధించిన రెవెన్యూ, గృహ నిర్మాణ సంస్థ, CPO, రహదారులు, భవనాలు, విద్య, పంచాయతీ, ఉద్యాన, ఏపీ EPDCL, డోమా, ICDS, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీ, ట్రాన్స్కో సమన్వయంతో పనులు వేగవంతం చేసి ప్రజలకు నమ్మకం కలిగించాలని అన్నారు. SC, ST రిమోట్ గ్రామాల్లో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అన్నారు. అలాగే జిల్లాలో మున్సిపాలిటీలో చేపడుతున్న పనులపై కమిషనర్లతో సమీక్షించారు. నేటి వరకు తీసుకున్న దరఖాస్తుల వివరాలు వివరించగా జిల్లా కలెక్టర్ పనులు వేగవంతం చేయాలని అన్నారు. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రారీ ప్రక్రియ సంబంధించి ఆరా తీయగా జిల్లా విద్యాశాఖ పురోగతి వివరించారు. విద్యార్థులు డేటా మ్యాచ్ కాకపోవడంతో
పనులు పురోగతి లేదని ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంఈఓలు ప్రత్యేక దృష్టి సారించి పుట్టిన తేదీ ధృవపత్రం ఆధారంగా తప్పులను సరిచేసి ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ఆర్డీఓలు సమీక్షలు చేపట్టి నిర్మాణాలు వేగవంతం అయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, కోవాడ ఉప కలెక్టర్ లక్ష్మణమూర్తి, కేఆర్సీ ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోరాడ త్రినాథస్వామి, జిల్లా పంచాయతీ అధికారి కె భారతీ సౌజన్య, ఐసీడీఎస్పీడీ బి శాంతిశ్రీ, జలవనరుల శాఖ ఎస్సీ పి సుధాకర్, సిపిఓ ప్రసన్నలక్ష్మి, డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్, డిఎంఎన్హెచ్ఓ బి మీనాక్షి పలువురు అధికారులు హాజరయ్యారు. బెల్ట్ షాపుల ఏర్పాటుపై పటిష్ట నిఘా పెట్టాలని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డి శ్రీకాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇచ్చాపురం సోంపేటలోనే ఎక్సైజ్ స్టేషన్లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో బెల్ట్ షాపులు పెడితే నిర్వాహకులపై కేసులు నమోదు చేసి బైండ్ ఓవర్ చేయాలని ఆదేశించారు. మద్యం దుకాణదారులు ఎటువంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడకుండా చూడాలని సూచించారు. పెండింగ్ కేసులు తగ్గించాలని, ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఎక్సైజ్ సిఐలు దుర్గాప్రసాద్, బేబీకి సూచించారు. అనంతరం పురుషోత్తపురం వద్ద ఆంధ్ర ఒడిశా సరిహద్దు చెక్పోస్టును తనిఖీ చేసి అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. ఒడిశా నుంచి నాటుసారా, మద్యం అక్రమ రవాణా కాకుండా వాహన తనిఖీలను విస్తృతం చేయాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం కల్లేపల్లి సముద్ర తీరంలో ఉన్న సాంప్రదాయ నృత్య గురుకుల అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ప్రముఖ నృత్య కళాకారిణి స్వాతి సోమనాథన్లు కోరారు. విజయవాడలో చంద్రబాబు నాయుడును కలుసుకుని వినతి పత్రాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా సీఎంతో మాట్లాడుతూ గత టీడీపీ హయాంలోనే సాంప్రదాయ గురుకులానికి బీజం పడిందని అన్నారు. ఉత్తరాంధ్రతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు సైతం ఇక్కడ శిక్షణ పొందుతున్నారని వివరించారు. సాంప్రదాయ గురుకులానికి దేశంలోనే గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని ఆమె సీఎం దృష్టికి తెచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గురుకులానికి ఒక బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించారని ఆమె గుర్తు చేశారు. గురుకులం ఏర్పాటుకు ఎమ్మెల్యే శంకర్ తండ్రి అప్పటి ఎంపీపీగా ఉన్న గొండు జగపతి ఎంతగానో సహకరించారని ఆమె చంద్రబాబు నాయుడుకు అన్నారు. వినతి పత్రాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని, అభివృద్ధికి సహకరిస్తానని హామీని ఇచ్చారని స్వాతి సోమనాథన్ తెలిపారు. హెచ్చర్లలో ఈ నెల 20వ తేదీన జరిగిన జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన పెద్దపాడు గురుకుల పాఠశాల విద్యార్థులకు జిల్లా డీసీఓ బాలాజీ నాయక్ అభినందించారు. స్కూల్లో బుధవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో బాలాజీ నాయక్ మాట్లాడుతూ పిల్లలకి చదువుతో పాటు క్రీడలు అవసరమేనని, క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని అన్నారు. క్రీడలతో మంచి ఆరోగ్యం ఉంటుందని, ఒత్తిళ్లు తగ్గిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మరియు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 22న జరగనున్న హెచ్ఆర్ సమావేశంలో విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, పిఎస్ రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నగర కన్వీనర్ ఆర్ ప్రకాశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర వ్యాప్త రాయభారం కార్యక్రమంలో భాగంగా ఈ టెక్నికల్ జె సురేష్ బాబుకు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెన్కో, ట్రాన్స్కో తదితర డిస్కమ్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. 2022 పిఆర్సీ ఎరియర్స్ వెంటనే చెల్లించాలని, పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఐటీఐ విద్యార్థి ఉన్న వాచ్మెన్ అందరికీ షిఫ్ట్ ఆపరేటర్లుగా అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే షిఫ్ట్ ఆపరేటర్ ప్రమోషన్ పొందిన వారికి పాత ఆపరేటర్స్తో సమానంగా జీతం ఇవ్వాలని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ కార్మికుని ఐటీఐ విద్యార్హత ఉన్న వారిని స్కిల్గా ప్రమోట్ చేస్తూ పాత ఆపరేటర్స్తో సమానంగా జీతాలు ఇవ్వాలని అన్నారు. 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి 2018లో ఇచ్చిన విధంగా ఇన్సెంటివ్స్ పెరిగిన ధరలకు అనుగుణంగా ఇప్పుడు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా ప్రతి 6 నెలలకు ఒకసారి వీడిఏ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వి రమణ, కె వెంకట సూర్యం, జి కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఆవకాడో పండుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఆవకాడో పండ్లలో ఆరోగ్యకరమైన ఫైబర్స్, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అందువల్ల భోజనానికి పోషకమైన బూస్ట్ ఇవ్వడానికి, వంటకాల రుచిని పెంచడానికి రోజువారీ డైట్ జోడించవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే అవకాడో పండు
కిరాణా దుకాణాల నుండి సూపర్ మార్కెట్ల వరకు అన్ని చోట్ల లభిస్తాయి. దీన్ని వెన్నపండు అని కూడా అంటారు. దీనిలోని అధిక కొవ్వు కారణంగా దీని గుజ్జును చికెన్, ఫిష్, మటన్ కూరలతో పాటు శాండ్విచెస్, సలాడ్లలో విరివిగా ఉపయోగిస్తారు. ఆవకాడో పండు గుజ్జును పంచదార పాలలో లేదా పంచదారతో కూడిన నీటిలో కలిపి జ్యూస్గా తీసుకోవచ్చు. దీనిలో ఉండే గుజ్జు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. అంతేకాక క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్లు అదుపు చేయడంలో సహాయపడుతుంది. దీనిలోనే పొటాషియం రక్తపిండాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడోలో పాలిక్ ఆమ్లాన్ని కలిగి ఉండే అవకాడో విత్తనంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్లే దీన్ని డార్క్ చాక్లెట్ కుకీల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కేవలం 28 గ్రాముల అవకాడో పండ్లలో ఫైబర్, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అందువల్ల భోజనానికి పోషకమైన బూస్ట్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. దీనిలో మోనో అన్సాచురేటెడ్ కొవ్వుల శాతం విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ B6లు పుష్కలంగా లభిస్తాయి. అల్పాహారం, భోజనం, విందు ఆహారంలో కలిపి తీసుకోవచ్చు. అవకాడోస్ వినియోగం ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఒక ఉడికించిన గుడ్డుతో అవకాడోను కలిపి తినొచ్చు. ఇది మంచి రుచిని అందివ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. గుడ్లకు బదులు తాజా కూరగాయలు, చికెన్ లేదా పండ్లు వంటి ఇతర పదార్థాలను కూడా ప్రయత్నించవచ్చు. అవకాడోలను భోజనానికి ప్రత్యామ్నాయంగా స్మూతీలుగా ఉపయోగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రారంభం కంటే ముగింపు చాలా కష్టం. ప్రారంభం తపనతో మొదలగును, ముగింపు త్యాగంతో ముగించాలి. ఆకలికి ఉపశమనమే లేదు, అనుభూతికి ఉనికే లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.